అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రి ప్రాంగణం హృదయ విదారకంగా మారింది. తమ వారి మృతదేహాల కోసం బంధువులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న మధ్యాహ్నం వారిని సజీవంగా సాగనంపారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానానికి టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలో ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణికులు విగత జీవులుగా మారారు. డెడ్ బాడీలను సివిల్ ఆసుపత్రికి తరలించారు. డెడ్ బాడీలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో డిఎన్ఏ నమూనాలు సేకరించారు. డిఎన్ఏ ఆధారంగా మృతదేహాలను గుర్తుపట్టారు. అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించారు. మొత్తం 265 మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 6 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదని ఎయిర్ ఇండియా తెలిపింది. ఇది దొరికితే ప్రమాదానికి గల కారణాలు బయటపడే అవకాశం ఉంది. ఈ బ్లాక్ బాక్స్ విమానం వెనుక భాగంలో ఉంటుంది. ప్రమాదం జరిగి మెడికల్ కాలేజీ హాస్టల్లోకి విమానం దూసుకువెళ్లింది. ఈ సమయంలో విమాన తోక భాగం బిల్డింగ్ శిథిలాల్లోకి కూరుకుపోయింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో అందులో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం నుంచి ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. మరోవైపు ఈ విమానం వైద్య కళాశాల హాస్టల్పై కూలడంతో మరో 24 మంది మృత్యువాత పడ్డారు. మొత్తంగా ఈ ఘటనలో 265 మంది మృతి చెందారు.